చేయండి, ఇట్లా ఇంటర్లాక్ చేయండి. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ హీల్ అనేది ఎగ్జాక్ట్ మిడిల్ ఆఫ్ చెస్ట్ లోపల ఉండాలి. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. కంప్రెషన్ అంటే మీరు గట్టిగా ఒత్తాలి. సో పొజిషన్ అనేది ఈ ఎల్బోస్ లాక్ అయి ఉండాలి. ఇట్లా బెండ్ అని ఉండద్దు, ఇట్లా స్ట్రైట్ స్టిఫ్ ఉండాలి. సో ఇప్పుడు పర్సన్ ఉన్నారు కదా, పర్సన్ ఎంత దగ్గర అయితే మీరు అంత మంచిది, ఎంత దగ్గర అయితే అంత ఫోర్స్ ఎక్కువ పడుతుంది. సో ఈ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ చెస్ట్ స్ట్రైట్ ఉండాలి. నెక్స్ట్ కంప్రెషన్స్. సో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పర్సన్ ఇప్పుడు మీరు కంప్రెషన్ స్టార్ట్ చేసినప్పుడు కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 అన్నట్టు. లైక్ 30 వచ్చినప్పుడు ఆగాలి. 1 minute 120 ఇవ్వాలి. మీరు 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎంత ఫాస్ట్గా అదే 1 second 2 కంప్రెషన్స్ ఇవ్వాలి. అంటే లైక్ మీరు ఒక్క నిమిషంలో 120 సార్లు ఉన్న పడిపోయిన పర్సన్ చెస్ట్ని ఇట్లా ప్రెస్ చేయాలి ఫోర్స్తో. సో దట్ ఇది ఎందుకు అంటే ఆ పర్సన్కి హార్ట్ ఫంక్షన్ చేయడం అనేది ఆగిపోయింది కాబట్టి బ్లడ్ బాడీలో సర్క్యులేట్ కాదు. సో మనం బయట మాన్యువల్గా మనం ప్రెస్ చేసుకుంటూ ఆ బ్లడ్ని పంప్ చేపిస్తున్నాం బాడీ లోపల. సో 120 times ఒక మినిట్లో చేయాలి. ఒక పర్సన్ 5 cycles చేయాలి, అంటే 5 minutes వరకు చేయాలి. మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. ఒక పర్సన్ పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా వాలంటీర్